మీరు బట్టి విక్రమార్ గారి వీడియో ఒకసారి చూపెట్టండి. నిన్న కాక మొన్న ఒక అమ్మ రిటైర్ అయినటువంటి ఎంప్లాయీ బయటికి వచ్చి బట్టి విక్రమార్క గారి పిల్లలు నన్ను 10% కమిషన్ అడిగింది, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కావాలి అంటే. ఇంతకంటే దారుణం ఇంకోటి ఉంటుందా అని చెప్పేసి ఆ అమ్మ ప్రశ్నించింది కదా. మరి సిగ్గు లేదా బట్టి విక్రమార్క గారికి అని చెప్పి ఈ సందర్భంగా నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. ఒక రిటైర్ అయినటువంటి ఒక ఎంప్లాయీ దగ్గర మీరు 10% కమిషన్ తీసుకుంటున్నారంటే మీరు మనుషులా మృగాలా అని అడుగుతున్నా. రక్తం ఉన్నన్ని రోజులు వాళ్ళు ప్రభుత్వం కోసం పనిచేస్తారు. ఒంట్లో రక్తం ఉన్నంత కాలం వాళ్ళు ప్రజలకు సేవ చేస్తారు. రక్తం చచ్చిపోయిన తర్వాత ఈరోజు శత్రు ద్వేషాలకు చిక్కినటువంటి ఒక యుద్ధ ఖైదీలాగా వాళ్ళని చిత్రీకరిస్తా ఉన్నారు. వాళ్ళని కూడా చివరకు 65 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చినటువంటి అమ్మలను అన్నలను కూడా వాళ్ళను కమిషన్ ఇవ్వడం బాధాకరం. మీరు ఇంతమంది పీజీ విద్యార్థులు ఉన్నారు. మీకు ఏమైనా డబ్బులు ఇస్తే మీరు మీ బట్టి విక్రమార్క కమిషన్ ఇస్తారా చెప్పండి. మీకు 60,000 స్టైఫండ్ ఇస్తారు. మీరు 6,000 10,000 ఇస్తారా బట్టి విక్రమార్క గారికి? ఇయ్యరు. అందుకనే ఆయన బట్టి విక్రమార్క గారు చేసేటువంటి వాళ్ళకి ఏ రకంగా అయితే స్టైఫండ్ ఇస్తూ ఉన్నారో హోమియోపతి, యునాని, ఆయుర్వేదిక్ ఆయుష్ లో పనిచేసేటువంటి చదువుకునేటువంటి విద్యార్థులకు కూడా ఆన్ పార్ అలోపతి స్టూడెంట్స్ కి ఇచ్చినట్టుగా స్టైఫండ్ ఇచ్చినట్టుగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. గతంలో ఉండింది అధ్యక్ష, గత 2016 నుంచి ఇది కంటిన్యూ చేయట్లేదు. దయచేసి దాన్ని పరిశీలించి చర్యలు తీసుకోవాల్సింది. సుతపు సంవత్సరాలు చెప్పమంటే నెంబర్ 1 వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు నెంబర్ 1. ఆ రోజు నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏమన్నావు? అల్లోపతి డాక్టర్లకు సమానంగా మా ఆయుష్ పీజీ స్టూడెంట్స్ కావచ్చు, హౌస్ సర్జన్స్ కావచ్చు స్టైఫండ్ ఇవ్వాలని మీరు డిమాండ్ చేసింది వాస్తవమా కాదా బట్టి విక్రమార్క గారని చెప్పి ఈ సందర్భంగా సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. మరి ఈ రోజు ప్రభుత్వంలో వచ్చిన తర్వాత ఆ రోజు చెప్పినటువంటి మాటలు గుర్తుకు రావడం లేదా అని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నా. బట్టి విక్రమార్క గారు బాధ్యత తీసుకొని, ఎందుకంటే మీరు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి బాధ్యత తీసుకొని ఈ రోజు ఇందిరా పార్క్ దగ్గర జరిగినటువంటి ధర్నాలో మేము వేస్తున్నటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిందిగా ఈ సందర్భంగా బట్టి విక్రమార్క గారు నేను కోరుతా ఉన్నా. బట్టి విక్రమార్క గారు ఆర్థిక శాఖ మంత్రి అని మీరు అందరూ అనుకుంటున్నట్టున్నారు. ఆయన ఆర్థిక శాఖ మంత్రి కాదు, వాటాల మంత్రి, వసూళ్ల మంత్రి. కాబట్టి ఆయన వాటా వస్తేనే చేస్తారు. కాబట్టి మీ అందరినీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, బట్టి విక్రమార్క గారి దగ్గరికి వెళ్ళండి. మీరు సార్ మీరు చెప్పిన మాట ప్రకారం మీరు మాకు స్టైఫండ్ ఇవ్వాలి, లేదు అంటే మేము ప్రతి హాస్పిటల్ ముందు జోరబెట్టైనా మేము డబ్బులు సేకరించైనా మీకు కమిషన్ గా చెల్లిస్తాం, అట్లనన్నా బుద్ధి వస్తుందేమో అని చెప్పి మీరు చెప్పండి. తప్పకుండా అట్లనే సిగ్గొచ్చి వాళ్ళు మీకు స్టైఫండ్ ఇస్తారేమో అని చెప్పి సందర్భంగా మనం చేస్తాం.